వీళ్ళకి ఐడి కార్డులు ఉన్నాయి సార్. ఎప్పుడైతే మత్స్యకారికి ఒక ఐడి కార్డు లేదో వాడు నాటికల్ మైల్స్ దాటి ముందుకెళ్తున్నా, మధ్యలోకి వెళ్తున్నా వాళ్ళని మీరు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మీ దగ్గర మీరు ఎవరు అని చెప్పి తీసుకెళ్లి కేసులు కట్టి అరెస్ట్ చేసే ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఈ 46 కిలోమీటర్లు లేదా విజయనగరంలో ఉన్న ఎవరైతే రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఎవరైతే వేటకు పోతారో వాళ్ళ ఐడెంటిఫై చేసి 1, 2, 3, 4 ఐడెంటిటీ కార్డులు ఇస్తే వాళ్ళకి రక్షణ ఉంటుంది, కేసులు పడరని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే గాలి నాణ్యత, ఈ మీరు సిఆర్జెడ్ మాటలు చెప్తున్నారు, ఇంత బిల్లు పెట్టారు తప్ప ఎయిర్ క్వాలిటీకి సంబంధించి ఏమేమి చేస్తారో అది కూడా పూర్తిగా చెప్పలేకపోయారు. పెద్దలు జేసీ గారు ప్రతిదీ నో విషయం కూడా పరిశీలించే విధంగా చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం, మిగతా పెద్దలు కొంతమంది రాలేదు. ఎవరు రాలేదు? ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇచ్చే పెద్దలు రాలేదు. ప్లాంట్ లోపల శుభ్రం చేయకుండా వ్యర్థాలన్నీ సముద్రంలో కలిపేస్తే చేపలు చనిపోతే, లేకపోతే కొన్ని బతుకుంటే ఆ బతికిన చేపలు మేము తింటే మేము హాస్పిటల్ పాలవుతున్నాం, మాకు క్యాన్సర్ వస్తుంది. మత్స్యకారుల జీవనోపాధే కాదు, ప్రజల సమస్య కూడా ఉంది ఇక్కడ. ఎందుకు ట్రీట్మెంట్ ప్లాంట్లు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్కి మేడం గారి ద్వారా నేను మళ్ళీ దృష్టికి తీసుకెళ్లేది, సక్రమంగా వ్యర్థాలు కానీ